డీటెయిల్స్ చూద్దాం. చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ ను సీఎం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్తో కలిసి పోలీస్ స్టేషన్లోని వసతులను పరిశీలించారు. హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్, ఒక 21 ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. హై క్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్. ఇక హైడ్రా కార్యకలాపాల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు సేవలోకి తెచ్చారు. హైడ్రా సరికొత్త జనాల్లో కబ్జా చేద్దాం లేక్స్ ని. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానియొద్దని భావించి హైడ్రాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. హైడ్రా అంటే ఇల్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది, ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని ప్లక్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. గట్టిగా మనందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. ముంపు బాధితుల సమస్యలను హైడ్రా వెంటనే పరిష్కరిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలు ఏ విభాగాన్ని సంప్రదించాలో తెలియని సమస్యల్ని హైడ్రా పరిష్కరిస్తుందని చెప్పారు. గత 9 నెలలుగా హైడ్రా ప్రజలకు చేరువైన సేవలు అందిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయానికి కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. సీఎం ఆకాంక్షల ప్రకారం హైడ్రా వ్యవస్థ ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగుతుందని తెలిపారు. మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. అదే విధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం వికలమైపోయిన హైదరాబాద్ నగరాన్ని చూసి ఓరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈ రోజు మూసీ నది, అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కొంత హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ ఎన్నో మన్ననలు పొందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్, అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి, అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర పోలీస్, ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ